వెరీ గుడ్ బాయ్స్. ఇంటర్నేషనల్ గేమ్ ఆర్చరీ ఆడడానికి ఆగబడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. ఊరుకోండి సార్, ఏదో సరదాగా అమ్మాయిలు ఏడిపిద్దాం గ్రౌండ్ లోకి వస్తే ఫిజికల్ డైరెక్టర్ బలవంతంగా బాణాలు ఇచ్చి లైన్ లో నుంచోబెట్టారు. ఏం పర్వాలేదు, బాణాలు ఎక్కువ పెట్టండి. ఓకే సార్. పెట్టాం గానీ ఎవరిని కొట్టాలో చెప్పండి. ఎవరినో కొట్టడం కాదురా, అక్కడ ఏం కనబడుతుందో చూడండి. గీత కనిపిస్తుంది సార్. గీత ఏంట్రా చుక్కుంటేనే? చుక్క కాదు సార్, గీత, బ్యూటీ క్వీన్ గీత. బ్యూటీ క్వీనో ఆటన్ క్వీనో కనిపిస్తే బాణాలు దూరేది చుక్కల్లో కాదు, ఎవరు డొక్కలోనో దూరతాయి. ఆగండి, మీకు స్పాట్ చూపిస్తాను. ఇది స్పాట్. ప్రతి మనిషికి ఒక ఆశయం ఉండాలి, ప్రతి బాణానికి ఒక గురి ఉండాలి. ఈ రెడ్ రౌండ్ లో సెంటర్ లో కొట్టండి. ఓకే. గురి కరెక్ట్ గా పెట్టారా? గురి ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్, గురి తప్పే ప్రసక్తే లేదు. కొడితే తిరిగి పీకలేనంత లోతుకు దిగాలి. లాగండి. లాగాం సార్. రెడీయా? రెడీ సార్. టైట్ గా లాగి బలంగా కొట్టండి. 1 2 3 అనకుండా కొట్టారు. ఎక్కడ కొట్టారా సార్? బోర్డు మీద బాణాలు కనిపించట్లేదు సార్. కొడితే కదరా ఉండటానికి, మీరు బోర్డునే మార్చేశారు కదరా. అది సెంటర్ లో గుంజుకుందిరా. అది నాదిరా, నీ బొంద నీకెక్కడదా అంత గురి, ఆ చివరిది నీది. ఏకల వీడు ఎవడో అర్జునుడు ఎవడో తెలుసుకునే సమయం ఏంట్రా ఇది? బాణాలు తీయండి రా. వదిలేండి సార్, అవసరం ఉన్నప్పుడు తీసుకుందాం. మీ దగ్గర ఉంటే ఎక్కడికి పోతాయి, ఉంచండి. నా దగ్గర దాచి మళ్ళీ ఇవ్వడానికి ఏమన్నా టెక్స్ట్ బుక్ లో ఏంట్రా? తీకండి రా, లాగండి రా బాణాలు. సార్ రావట్లేదు సార్, కట్ చేయాల్సిందే. పీకినా రానంత గట్టిగా నేనే కొట్టమన్నాను, కనీసం అంబులెన్స్ అన్న పిలవండిరా. అలాగే సార్. సువర్ణ వస్తుందిరా. మీరు ఇక్కడ బాణాలు పీకుతూ ఉండండి, నేను వెళ్ళి సువర్ణతో మాట్లాడొస్తా. ఏంటి అసలు పిచ్చి పిచ్చిగా ఉందా? లేదు, ప్రేమగా ఉంది. చూడు వంశీ, బస్ ఇంకొకసారి మా మమ్మీ నిన్ను కామెంట్ చేస్తే మర్యాదగా ఉండదు. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? హృతిక్ రోషన్ వనా? లేదు, యావరేజ్ గా ఉంటాను, నీలాగే. షట్ అప్. థ్యాంక్ యూ. దేనికి? ఇంతసేపు నాతో మాట్లాడినందుకు. అవును సువర్ణ, నీతో మాట్లాడాలని ఎంతో ట్రై చేశాను, నీ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అందుకే అలా కమెంట్ చేస్తే కనీసం తిట్టడానికైనా వస్తావని అలా చేశాను. సువర్ణ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ లెవెల్ కి తగ్గ వాళ్ళని చూసుకో. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చా? నేను గుడికి రాకూడదని బోర్డు ఏమైనా పెట్టారా? మీరేంటి తోకలా? కాదు, ఈగలం. స్వామి, ఈ అమ్మాయిలు నిజంగా ప్రేమించే అబ్బాయిల్ని అర్థం చేసుకునేలా చూడు స్వామి. ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? విసిగించట్లేదు సువర్ణ, ప్రేమిస్తున్నాను. నేను నీకేమని చెప్పాను? నా లెవెల్కి తగ్గ వాళ్ళని చూసుకోమన్నావు. మరి నా వెంట ఎందుకు పడుతున్నావు? నువ్వు కూడా నా లెవెల్కి తగ్గదానివని. ఆహా, నేను యావరేజ్ అమ్మాయినా? అయితే నా వెంట ఎందుకు పడుతున్నావు? ఏ బ్యూటీ క్వీన్ వెంట పడకపోయావా? అదేంటో సువర్ణ, నిన్ను చూసి నీ కళ్ళతో ఐశ్వర్యరాయని చూసినా కూడా అప్పలమ్మలా కనిపిస్తుంది. అబ్బా, నన్ను వెళ్ళనివ్వు. మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ